సింహపురి అనే ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక భార్య పేరు సరోజ, ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు వేణు. రాజయ్య వినాయకుని ప్రతిమలు చేసి వాటిని అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అందులో ఎన్ని లాభ నష్టాలు వచ్చినా కూడా రాజయ్య వినాయకుని ప్రతిమలు చేయడం మాత్రం విడిచిపెట్టలేదు. రాజయ్య చేసే వినాయకుని ప్రతిమలకు ఆ చుట్టుపక్కల ఊరిలో ఎంతో పేరు ఉండేది. ఏ గుడిలో వినాయకుని ప్రతిమ కావాలన్నా రాజయ్యనే తయారు చెయ్యమని అడిగేవారు. రాజయ్య, మన పక్క ఊరి వాళ్ళు గుడిలో వినాయకుని ప్రతిష్ఠిస్తున్నారు. వారికి వినాయకుని ప్రతిమ తయారు చెయ్యి, డబ్బులు తర్వాత ఇస్తాము అని చెప్పారు. ఎంత భాగ్యం! అలాగే తయారు చేస్తానని చెప్పండి. ఒక వారం రోజుల్లో వచ్చి వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్ళమని చెప్పండి అని చెప్పాడు రాజయ్య. రాజయ్య చెప్పిన దానికి ఆ వ్యక్తి సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విన్న రాజయ్య కొడుకు వేణు కోపంగా బయటికి వచ్చి, ఏంటి నాన్న నువ్వు? ఎవ్వరు ప్రతిమను చేయమన్నా ముందు డబ్బులు అడగమే, మళ్ళీ చేసిన తర్వాత వాళ్ళు ఇవ్వకుంటే ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా. ఈ పని కాకుండా వేరే పని చేసుకుందామంటే వినవు. వీటిలో డబ్బులు ఎంత వస్తున్నాయి? అవి కనీసం మనం తినడానికి కూడా సరిపోవడం లేదు. పైగా అందులో మళ్ళీ నా కాలేజ్ ఫీజులు, హాస్పిటల్ బిల్లులు, ఇవన్నీ ఎలా కట్టాలి నాన్న అంటూ రాజయ్య పైన వేణు చాలా సీరియస్గా అరిచాడు. వేణుకి తన నాన్న అలా వినాయకుని ప్రతిమలు చేసుకుని బ్రతకడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ రాజయ్య మాత్రం అదేమీ పట్టించుకోకుండా, అరే వేణు, దీనిలో ఏదో లాభం వస్తుందని నేను ప్రతిమలు చేయడం లేదురా. ఆయన్ని తయారు చేయడంలో నాకు ఆనందం, మనశ్శాంతి దొరుకుతుంది. అయినా ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా అన్యాయం చేయడురా ఆయన. నువ్వు అలానే చెప్పు. నా చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఎప్పుడూ కష్టాలు కన్నీళ్లే కాని ఏ రోజైనా సంతోషంగా ఉన్నావా? నేను సంతోషంగా లేను అని ఎవరు చెప్పారా? ఊరుకోనన్నా, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు అంటూ వేణు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజయ్య కష్టపడి వినాయకుడి ప్రతిమలు తయారు చేశాడు. వారం రోజుల తర్వాత పక్క ఊరి వాళ్ళు వచ్చి, రాజయ్య, ప్రతిమ చాలా బాగుంది. నిజంగా సాక్షాత్తు ఆ వినాయకుడినే చూస్తున్నట్టుంది. దీని ధర ఎంత అని అడిగాడు ఆ వ్యక్తి. అప్పుడు రాజయ్య నవ్వుతూ, నేను ఆయన్ని అమ్మే అంత గొప్పవాణ్ణి కాదయ్యా, మీకు తోచినంత ఇవ్వండి అని అన్నాడు రాజయ్య. అప్పుడు ఆ వ్యక్తి కొంత డబ్బులు ఇచ్చి రాజయ్య చేసిన ప్రతిమను తీసుకెళ్లాడు. రాజయ్య ఆ డబ్బులను తీసుకుని ఇంట్లో పెట్టాడు. వేణు ఆ డబ్బులను లెక్కపెట్టి, ఏంటి నాన్న ఇది? నువ్వు పడ్డ కష్టానికి వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా అని అడిగాడు. కాని రాజయ్య ఏమీ మాట్లాడకుండా నవ్వి వెళ్లి పడుకుంటాడు. ఆ తరువాత కొన్ని రోజులకు రాజయ్య దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, రాజయ్య, ఈసారి వినాయక చవితికి ఈ చుట్టుపక్కలలోనే ఎత్తైన విగ్రహం పెట్టాలని అనుకుంటున్నా. నువ్వే ఆ విగ్రహం చెయ్యాలి. సరే అయ్యా, కానీ డబ్బులు మాత్రం నేను విగ్రహం చూసిన తర్వాతే ఇస్తాను. రాజయ్య సరే అని ఒప్పుకున్నాడు. కాని రాజయ్య ఆ విగ్రహం తయారు చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఆ విగ్రహం మొత్తం మట్టితోనే చేస్తున్నాడు. ఆ విగ్రహానికి కావాల్సిన పెట్టుబడి అంతా కూడాను తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి తెచ్చిన వాటితో ఆ వినాయకుడి ప్రతిమని కడుతున్నాడు. అది చూసిన వేణు, నాన్న ఇది అవసరమా చెప్పు? ఒకవేళ ఆ వ్యక్తి ప్రతిమ కొనుక్కుంటే మనం చాలా నష్టపోతామని తెలుసు కదా. తెలుసు నాన్న, కానీ ఆయన్ని నమ్ముకున్న వ్యక్తిని ఎప్పుడూ కూడా అన్యాయం చేయుడు ఆ విఘ్నేశ్వరుడు అని చెప్పాడు. దాంతో వేణు కోపంగా, నమ్మకం నమ్మకం ఏంటి నాన్న? నీ చాదస్తంతో ఏం చేస్తావో ఏంటో అని రాజయ్యకి ఆ మహాప్రతిమని తయారు చేయడంలో సహాయం చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల్లో ఆ మహాప్రతిమ తయారు అయ్యింది. రాజయ్య వెళ్ళి ఆ వ్యక్తితో ఇలా అంటాడు, అయ్యా, ప్రతిమ తయారయ్యింది, మీరు తీసుకువెళ్ళొచ్చు. అప్పుడు ఆ వ్యక్తి చాలా దీనంగా, రాజయ్య, నన్ను మన్నించు. నేను ఆ ప్రతిమను తీసుకోలేను. అది వేరే ఎవరికైనా అమ్ము. రాజయ్య ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు. అయ్యా, మీరు చెప్తేనే కదా అంత పెద్ద ప్రతిమను చేసింది. ఇప్పుడు మీరు తీసుకోను అంటే ఎలా అయ్యా? నా ఇల్లు తాకట్టు పెట్టి మరీ చేశాను. కానీ రాజయ్య ఎంత చెప్పినా ఆ వ్యక్తి తీసుకోలేదు. ఇక చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్ళి వేణుకి చెప్పాడు. అప్పుడు వేణు చాలా కోపంగా, నీకు ముందు నుండే చెప్తున్నా నాన్న, ఇప్పుడు చూడు
నమ్మకం అన్నావు వాడి నిండా ముంచేశాడు. అని అన్నాడు. కాని రాజయ్య మాత్రం వేణుని ఏమీ అనకుండా ఇంకో ప్రతిమను తయారు చేయడానికి వెళ్ళిపోయాడు. రాజయ్యకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి అడగడం మొదలుపెట్టారు. అప్పుడు శివ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఒకరోజు రాజయ్య చేసిన ప్రతిమలు చూశాడు. అవి అతనికి ఎంతో గొప్పగా అద్భుతంగా అనిపించాయి. అప్పుడు శివ రాజయ్య దగ్గరికి వచ్చి, రాజయ్య గారు, మీరు చేసిన ఈ ప్రతిమలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. వీటిని నేను ఫోటో తీసుకోవచ్చా అని అడిగి వాటిని ఫోటో తీసుకుని పేపర్లో వేసి రాజయ్య గురించి రాశాడు. ఒక్క రోజులోనే రాజయ్య పేరు దేశం మొత్తం మారుమ్రోగింది. ఆ మరుసటి రోజు ఒక పెద్ద వ్యాపారవేత్త రాజయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నేను ఒక వ్యాపారవేత్తను. మీ ప్రతిమలు నేను పేపర్లో చూశాను. నాకు ఒక ప్రతిమ కావాలి అంటూ రాజయ్య ఊహించలేనన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. అలా ఆ రోజు నుండి చాలా మంది వచ్చి రాజయ్యకి డబ్బులు ఇచ్చి ప్రతిమలు చేయించుకుంటూ ఉన్నారు. అప్పుడు రాజయ్య వేణుతో, చూసావా వేణు, మనం నమ్మకంగా చేసిన పని, మనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకమే మనల్ని ఇప్పుడు ఈ స్థితిలో నిలబెట్టింది. అందుకే ఎప్పుడైనా చేసిన దానిలో నమ్మకం ఉండాలి. చంద్రశేఖరగిరి అనే ఒక చిన్న గ్రామంలో వీరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు, దైవభక్తి ఎక్కువ ఉన్నవాడు. ఊరిలో అతనికి ఒక మంచి పేరు ఉంది. భార్య పేరు కుమారి. వాళ్ళ జీవితం అలా చక్కగా సాగుతుంది అన్న సమయంలో విపరీతమైన వర్షాల కారణంగా అతని పంట పొలం అంతా నాశనమైపోయి అప్పుల పాలవుతాడు. తను అదే బాధలో ఉంటే భార్య కుమారి, ఏవండి, ఎందుకో దిగులుగా కూర్చున్నారు? జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. మీరు ఇలా దిగులుగా కూర్చుంటే నాకు అసలు ఏం బాగోలేదు. నేను దేవుణ్ణి ఎంతో ప్రార్థించాను, ఈ సంవత్సరమైనా మంచి జరగాలని. కానీ ఆయన నా మాట పట్టించుకోలేదు. ఆయన అసలు ఎక్కడ ఉన్నాడో ఏమో, మనల్ని ఒక గంట కనబడుతున్నాడో లేదో అంటూ చాలా బాధపడతాడు. అప్పుడు కుమారి, ఏవండి, మీరే చెప్తూ ఉంటారు కదా, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో దేవుడు సహాయం చేస్తాడు అని. ఆ ధైర్యాన్ని కోల్పోవద్దండి అని ధైర్యం చెబుతుంది. అతను సరే అన్నట్టుగా ఉంటాడు. కాసేపైన తరువాత, నేను అలా గుడికి వెళ్ళి వస్తాను అని భార్యతో చెప్పి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఒక కొబ్బరి చిప్పని ప్రసాదంగా తీసుకుని తన భార్య అన్న అయిన చంద్రయ్య ఇంటికి బయలుదేరుతాడు. ఎండ ఎక్కువగా ఉన్న కారణంతో అతను చాలా దూరం నడిచి అలసిపోయాడు. అప్పుడు వీరయ్య, అబ్బా, ఈ చెట్టు కింద చల్లగా ఉంది అని అనుకుని దగ్గర ఉన్న కండువాని అక్కడే ఉన్న రాయి మీద అలా ఉంచుతాడు. చేతిలో ఉన్న కొబ్బరి చిప్పను అక్కడ పెడతాడు. తను బాధగా ఆకాశం వైపు చూస్తూ దేవుడితో మాట్లాడుతూ ఇలా అంటాడు వీరయ్య, భగవంతుడా, పని సక్రమంగా జరిగేలా చూడు. మా బావ డబ్బుల్ని మాకు ఇవ్వగలిగేలా సాయం చేయి స్వామి అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు అటుగా వెళుతున్న ఇద్దరు భార్యాభర్తలు అతన్ని ఆ పక్కన ఉన్న దాన్ని చూసి ఒకరితో ఒకరు, యావండి, ఆయన దేవుడి దగ్గర కూర్చున్నాడు చూడండి. ఆయన బాధలు కష్టాలు దేవుడికి చెప్పుకుంటున్నాడు. మనము కూడా మన కష్టాలు చెప్పుకుందాం. ఇలా రండి అని అంటుంది. భర్త కూడా సరే పదా అంటూ అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని అక్కడ కానుకగా ఉంచుతారు. దానినంతా చూస్తున్న వీరయ్యకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. అతను వాళ్లతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా వాళ్ళు, పెద్దాయనా, మీరు దేవుడి పక్కన కూర్చోవడం మంచిది కాదు. ఏదన్నా ఉంటే ఇక్కడ నిలబడి మీ సమస్య ఆయనతో చెప్పుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వీరయ్య నిలబడి, ఏంటి, వీళ్ళకి వెర్రితనమా పిచ్చితనమా? నేను రాయి మీద కండువా వేసి కొట్టిన కొబ్బరి చిప్పను పెడితే ఈ రాయిని దేవుడిని చేసేసారే, పిచ్చివాళ్ళు అని అనుకుని అలా చూస్తాడు. అక్కడ 100 రూపాయల కాగితం చూసి చాలా ఆశ్చర్యపోతాడు. దానిని తీసుకుని,
నా జీవితంలో 100 రూపాయల కాగితాన్ని ఎప్పుడూ చూడలేదు. 100 రూపాయలు అంటే ఇంట్లో ఎన్ని సరుకులు తీసుకోవచ్చో. అని ఇతను తనలో తాను మాట్లాడుకుంటుంటాడు. దారిన పోయే వాళ్ళందరూ కూడా ఆ చెట్టు దగ్గరున్నది దేవుడు అని నమస్కారం చేయడం, పూజలు చేయడం, కానుకలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా వీరయ్య గమనిస్తూనే ఉంటాడు. అతను అక్కడ సాయంత్రం వరకు ఉంటాడు. సాయంత్రం ఎవరూ లేని సమయంలో అక్కడ ఉన్న డబ్బు మొత్తం మూట కట్టుకొని సరాసరి ఇంటికి వెళ్ళి భార్యని పిలుస్తుంటాడు. అప్పుడు అతని భార్య, ఏంటండి ఇది ఆ, డబ్బు మూటే, డబ్బు మూట. అని ఆ మూటని తెరిచి చూపిస్తాడు. అది చూసిన వీరయ్య భార్య చాలా ఆశ్చర్యపోతుంది. ఎక్కడదండి ఇంత డబ్బు అని అడుగుతుంది. అప్పుడు అతను జరిగినదంతా చెబుతాడు. దాన్ని విని ఆశ్చర్యపోతుంది అతని భార్య. నేను చెప్పానా, భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయన ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ రూపంలో ఆయనే సహాయం చేశాడు అని వీరయ్య భార్య ఆనందపడుతుంది. దానికి వీరయ్య, అది వాస్తవం. ఈ డబ్బుతో మన అప్పు తీరిపోతుంది. అలాగే మనం పంటని పండించుకోవచ్చు అని అంటాడు. ఆమె కూడా సరే అంటుంది. ఇక వాళ్ళు ఆ డబ్బుతో మళ్ళీ పొలం వేస్తారు. ఈసారి పొలం బాగా పండుతుంది, డబ్బులు బాగా వస్తాయి. ఆ తర్వాత వాళ్ళు ఆ చెట్టు కింద ఒక విగ్రహాన్ని స్థాపించి అక్కడ ఆ విగ్రహానికి పూజలు చేస్తారు. వచ్చే పోయే వాళ్ళందరూ కూడా అక్కడ పూజలు చేస్తూ కానుకలు అందజేస్తూ ఉంటారు. వీరయ్య కుటుంబం ఆ డబ్బుని తీసుకొని పేదవాళ్లకి పంచుతూ వాళ్ళు సంతోషంగా ఉంటూ వేరొకరిని సంతోషపరుస్తూ అంతా భగవంతుని కృప అంటూ ముందుకు సాగిపోతారు.